బెంగళూరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవీస్ వ్లాగ్. సో అందరికీ నమస్కారం, నమస్తే, వనకం. సో దిస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ అన్బాక్సింగ్ గిఫ్ట్. సో టైటిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. సో అన్బాక్సింగ్ అనమాట. సో దివాళీకి వచ్చిన గిఫ్ట్ అనమాట, నాకు మా పేరెంట్స్ ఇచ్చిన గిఫ్ట్. సో ఇదైతే ఈ ఆర్డర్ గురించి అన్బాక్సింగ్ చేసుకొని నేను చెప్తాను. సో ఈ ఆర్డర్ అయితే మేము నాప్టోల్ నాప్టోల్ ఛానల్లో ఆర్డర్ చేసామన్నమాట. సో దాంట్లో ఆఫర్ ఉండిందనమాట. సో దివాళీ ఆఫర్. సో టీవీలో చూస్తానే మాకు నచ్చిందనమాట. సో ఇన్ని ఆఫర్ వస్తే బాగుంటుంది కదా అనేసి సో టక్కని మేము కాల్ చేసాము. సో కాల్ చేస్తే వాళ్ళు 999 అని చెప్పారు అనమాట. సో 999కి ఇన్ని ఐటమ్స్ వచ్చాయన్నమాట. కడాయి, పాన్ ఫ్రై అండ్ ఆల్ దీస్ థింగ్స్ వచ్చాయన్నమాట. అది ఆల్రెడీ మీరు చూసేయచ్చు వ్లాగ్లో. సో టీవీలో చూసేటప్పుడు కొంచెం పెద్దగా ఉండిందనమాట. సో ఐ థింక్ 4 to 5 people కుక్ చేసే మరి. అయితే డైరెక్ట్గా మా దగ్గర వచ్చేపాటికి అదైతే అంత పెద్దగా లేదు. సో 2 people కుక్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఇట్స్ నైస్ అనమాట. చిన్నగా ఉన్నా కూడా ఇట్స్ వెరీ నైస్ అనమాట. నాకైతే నచ్చింది. బట్ సైజ్ మాత్రం కొంచెం చిన్నగా అనిపించింది అనమాట టీవీల కన్నా డైరెక్ట్గా చూడడానికి. సో ఇదే అనమాట దివాళీ గిఫ్ట్. వాళ్ళైతే మేము ఆర్డర్ చేసేటప్పుడు 999 అని చెప్పారనమాట. 999 ప్లస్ అండ్ 300 విల్ బీ షిప్పింగ్ ఛార్జ్ అని చెప్పారనమాట. సో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ పూణే, ఐ థింక్ పూణే నుంచి అనుకుంటా. సో అయితే డెలివరీ ఛార్జ్ ఎందుకు 300? డెలివరీ ఛార్జ్ అంటే షిప్పింగ్కే ఎక్కువ ఉంది కదా. అట్లీస్ట్ 100 అయితే కూడా ఓకే. బట్ మాకు 300 వీఆర్ నాట్ ఓకే విత్ ది షిప్పింగ్. సో ఇంత ఆఫర్ ఉంది అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు ఓకే మేము షిప్పింగ్ ఛార్జ్ తక్కువ చేస్తామని చెప్పారు. సో అండ్ తక్కువ చేశాను అనమాట. సో వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్, మేము డెలివరీ ఛార్జెస్ వాళ్ళు తీసుకోలేదు. అండ్ గేవస్ ఫర్ 999 అనమాట. సో దివాళీ ఇదే అనమాట గిఫ్ట్ వచ్చింది. సో మీరు ట్రై చేయండి. యూ కెన్ ఆల్సో ట్రై. ఐ డోంట్ నో వెదర్ దట్ ఆఫర్ ఇస్ అవైలబుల్ ఆర్ నాట్, బట్ దివాళీకి అయితే ఈ ఆఫర్ వచ్చిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.